పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తన పని తను చేసుకుంటున్నారు. కష్టము భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు. సీఎంగా కళ్యాణ్ గారికి కాదని లోకేష్ గారికి ఇవ్వాలని టీడీపీలో కొంతమంది నాయకులు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయనే ఎవరి వరకు వాళ్ళే చేయాలి అంతే. కళ్యాణ్ గారు ఇన్ని రోజుల నుంచి ప్రజల్లో ఉండి కష్టపడుతున్నారు కదా, ఎందుకు ఆయనని ఇలా కిందికి లాగాలని ఎందుకు చేస్తున్నారు? రాజకీయం అంటే కిందకి లాగడం. డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారి కన్నా లోకేష్ గారిని చేద్దామని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నది? ఒక్కటి ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటంటే ఏదో కూటమిలో రచ్చ చెప్పటానికే లోకేష్ని ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి అంటున్నారు. కానీ బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ అన్న పదమే ఎన్నో అనాలకు దారితీస్తుంది. లోకేష్ గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది, తన పని తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తను ఎంతో కష్టపడుతుండు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ముఖ్యంగా సచివాలయం గొప్ప రాజధాని ఏర్పడాలి అమరావతిలో. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ మూడు పార్టీలు చిచ్చు పెట్టినకే లోకేష్నికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ దుమారాలు చెప్తారు. కానీ ఇది మంచిది కాదు. అక్కడైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారే ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారని తను చాలా సందర్భాల్లో చెప్పిండు. కరెక్టే అన్నా, కానీ ఒకవేళ డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారిని తప్పిస్తే టీడీపీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? నెవర్. అక్కడ గెలిచిందే జనసేన పవన్ కళ్యాణ్ వల్లనే. అక్కడ మొత్తం తను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి చేసి అక్కడ ప్రజలు కూడా ఏంటంటే కోరుకునేది చేంజింగ్ కోరుకున్నారు. అలాంటిది ఏమీ లేదు. అట్లా చెప్పాలంటే చాలామంది సీనియర్స్ ఎమ్మెల్యేలు చాలామంది గెలిచారు, గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులకి కడుపు పంట ఇది, అందుకే ఇలాంటి చిచ్చులు పెడుతున్నారు అనుకోవచ్చా? అన్నీ 100% ఉండొచ్చు. బట్ ఎందుకంటే మంత్రి పదవి ఆశతోని ఇంకా వేరే రకరకాలుగా ఉండవచ్చు. నేనేం చెప్తున్నా అంటే ముఖ్యంగా సీనియర్స్ చాలామంది గెలిచారు, బుచ్చయ్య చౌదరి ఇంకా చాలామంది ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే వాళ్ళకు కూడా మంత్రి పదవి అవకాశం ఇవ్వాలి ఫ్యూచర్లో. కాదన్నా, కళ్యాణ్ గారు ఇంతవరకు జరిగిన పాలన మీకు నచ్చిందా? పవన్ కళ్యాణ్ పాలన నచ్చిందా అన్న? ఒక్కటి చెప్పాలి, పవన్ కళ్యాణ్ సోషల్గా బాగా ఆలోచిస్తాడు. ఒకటి ఏంటంటే సోషల్గా తన పని బాగా ఉంది, అట్లేం లేదు, తన పని బాగానే ఉంది. తను పని చేస్తాడు పబ్లిక్ కోసం, అట్లేం లేదు, తను వెరీ వెల్. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం వద్దని లోకేష్ గారిని పెడదామని టీడీపీ నాయకులు అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అన్న? అది 100% తప్పు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారినే చేయొచ్చు. ఆయనకి రాజకీయ అనుభవం మొన్నటికి వచ్చినప్పటికీ ఆయనకి చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పరిస్థితి ఎలా ఉంటాయి? ఒక పక్కన అభిమానులు ఉన్నారు, ఒక పక్కన రాజకీయ పరంగా అభిమానులు ఉన్నారు. రెండు విధాలుగా అభిమానులను చూసుకున్నట్లయితే అసలు ఆయన సినిమాలోనే కావచ్చు లేకపోతే రాజకీయంలో కావచ్చు నెంబర్ 1 అని నేను చెప్తాను.